వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మేము మహాబలేశ్వరం వెళ్ళామని చెప్పాను. అక్కడ శివుడు టెంపుల్ అవన్నీ చూపించాను. టెంపుల్కి పక్కనే ఇలా బ్రాష్ ఐటమ్ షాప్ అయితే ఉంది. సో నాకు ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్కి గుర్తుగా ఏదైనా ఒక చిన్న ఐటమ్ అయినా పర్చేస్ చేయడం నాకు ఇష్టం. సో అలాగే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా డెకరేటివ్ పీస్ కానీ లేదంటే ఏమైనా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయేమో చూద్దాము అనేసి నేను మా వారు లోపలికైతే వెళ్ళాము. ముందుగా అయితే స్టోర్ మొత్తాన్ని ఒకసారి చూద్దాము అనేసి చూస్తూ ఉన్నాము. మేమిద్దరం చూస్తూ మీ అందరికి కూడా చూపిస్తూ ఉన్నాము. ఈ స్టోర్లో అయితే పూజకి సంబంధించి కానీ, వంటగదికి సంబంధించి కానీ, ఇంకా ఇంట్లో ఎక్కడ ఏ కార్నర్లో డెకర్ చేయాలన్నా సరే ఆల్ ద ఐటమ్స్ ఈ స్టోర్లో దొరుకుతాయండి. చాలా చాలా ఐటమ్ ఉంది అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఏవైతే మెయిన్గా అనిపించాయో అవి మాత్రమే చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూసారా బ్రాస్లో కుక్కర్స్ కూడా వచ్చాయండి. ఇదైతే నేను ఫస్ట్ టైమే చూశాను. ఈ మధ్యకాలంలో నేను బెంగళూరులో కూడా ఇత్తడి స్టోర్కి అయితే వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడే చూశానన్నమాట. మళ్ళీ ఇక్కడ దీపలక్ష్ముల విగ్రహాలు అయితే అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఒకవైపు ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా వీళ్ళే చేస్తారంట. ఏదైనా ఐటెం మనం పర్చేస్ చేస్తే వాళ్ళు వెంటనే క్లీన్ చేసి మనకి ఇస్తున్నారు. నేమ్స్ అవన్నీ కూడా మనం వేయించాలన్నా సరే అక్కడ మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే మన నేమ్ ఐటమ్ మీద వేసేదానికి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా వుడెన్ బౌల్స్, ఒక్కొక్క బౌల్ వచ్చేసి 300, 600, 480 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. బౌల్ సైజుని బట్టి కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ టీ కప్స్ చూసారా, వుడెన్లో టీ కప్స్. అండ్ మెయిన్గా అయితే దేవతామూర్తుల విగ్రహాలు అయితే అసలు ఎంత అందంగా ఉన్నాయో అండి. ప్రతి విగ్రహం చాలా చాలా బాగా నచ్చింది. ప్రతి విగ్రహం పైన స్మైలీ ఫేస్ కానీ అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఇక్కడ సీతారాముల విగ్రహం చూసారా అసలు ఎంత అందంగా ఉన్నాయో. అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి. రాధాకృష్ణులు చూసారా అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ప్రతి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అసలు ఎంత అందంగా ఉన్నారు. అలాగే ఇక్కడ మహాశివుడి విగ్రహాలు చూసారు కదా అసలు ఎంత అందంగా చెక్కారో. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అండి. నేనైతే అసలు ఇంత పెద్ద దేవతామూర్తులు ఉన్న విగ్రహాలు అయితే మాత్రం ఫస్ట్ టైమే చూశాను. ఈ స్టోర్లో అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అసలు ఇంకా చాలా పెద్ద స్టోరు. నేను వీడియోలో మొత్తం అంతా క్యాప్చర్ చేయలేకపోయాను. ఓన్లీ దేవతామూర్తుల విగ్రహాలే నాకు చాలా అందంగా అనిపించి వీడియో అనేది కంటిన్యూ చేశాను. లక్ష్మీదేవి అమ్మవారు అయితే లోటస్లో కూర్చొని అసలు ఎంత అందంగా ఉందో విగ్రహాలు. ఇక్కడ చూసారా మసాలా బాక్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ధూపం వేయటానికి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ 5 షెల్ఫ్లో ఉన్న విగ్రహాలన్నీ చాలా పెద్దవండి. నేను జూమ్ చేసి తీయటం వల్ల మీకు చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా దీపాలు. దీపాలలో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ చిన్న క్యూట్ టిఫిన్ బాక్స్ లాంటిది చూసారా అసలు చాలా అందంగా అనిపించింది. ఇటువైపు అయితే అన్ని చిన్న చిన్న విగ్రహాలు లైక్ మనం డైలీ పూజలో అయితే ఇంక్లూడ్ చేసే విగ్రహాలన్నీ ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నారో అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా బాలకృష్ణుడి విగ్రహాలు అసలు డిజైన్లో ఉన్నాయి, అలాగే ప్లెయిన్లో ఉన్నాయి. ఏ సైజులో కావాలంటే వాళ్ళు ఆ సైజులో మనకి చూపిస్తూ ఉన్నారు. దీని కాస్ట్ అయితే అరౌండ్ 850 అట్లా చెప్పారు చిన్నవి. సో ప్రతిదీ నేనైతే కాస్ట్ అడగలేదు వాళ్ళని. ఫర్ కిలో వైజ్ కూడా వీళ్ళు చార్జ్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కేజీ లెక్కనే ఇస్తున్నారనమాట. చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే ఆల్రెడీ వాటిపైన కాస్ట్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు, ఫిక్స్ రేట్ అని చెప్పారు. అలా స్టోర్ మొత్తాన్ని అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తనివి తీరా చూస్తే కానీ మనసు ఒప్పలేదు బయటికి రావడానికి. ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా బయటికైతే వస్తున్నాము. ఈ స్టోర్లో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి చెప్తానండి. స్టోర్ ఎంట్రన్స్లో చాలా పెద్ద చెట్టు ఒకటి ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా స్టోర్ అనేది వీళ్ళు పెట్టారు. మెయిన్ ఈ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక తెలియని పాజిటివ్నెస్ అండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ చూసారు కదా ఇదే అనమాట ఆ చెట్టు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా
ఎంత బాగా ఇన్స్టాల్ చేశారో వీళ్ళు స్టోర్ అయితే మాత్రం. ఇంకా మహాశివుడికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో వచ్చేటప్పుడు స్ట్రాబెర్రీ గార్డెన్ చూసాము ఒకటి. సో అది పూజ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దామనేసి అనుకున్నాము. అక్కడికే ఇప్పుడు రిటర్న్ వెళ్తూ ఉన్నాను అనమాట. స్ట్రాబెర్రీ గార్డెన్ చూడబోతున్నాను. జనరల్గా ఇంట్లో ఒక మొక్క 2 మొక్కలు అట్లా పెంచడం వేరు, పెద్ద ఫామ్ని చూడడం వేరనమాట. మార్ఫో గార్డెన్ అనేసి ఇది ఒక పెద్ద స్ట్రాబెర్రీ ఫామ్. అండ్ ఇక్కడ స్టోర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుంచే దేశంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ స్ట్రాబెర్రీ అనేది ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా వాటర్లో ఫిషెస్ ఇవన్నీ అక్వేరియం సిస్టమ్ లాగా పెట్టారు. చూడ్డానికి అయితే చాలా అందంగా ఉంది. ఆల్ ద కలర్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి. గ్రీనరీ కానీ ఇక్కడే ఒక చిన్న ఫోటో బూత్ లాంటిది కూడా పెట్టారు. అందరూ ఫొటోస్ అవి క్లిక్ చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా కొద్దిసేపు అక్కడ ఫొటోస్ అవి క్లిక్ చేసుకొని టైంపాస్ అయితే చేసాము. దాని తర్వాత ఇక్కడ చూసారా చిన్న రివర్ లాగా పెట్టారు, అంటే డెకోర్ రివర్ లాగా. దాంట్లో లోటస్ వేశారు సీడ్స్. ఫ్లవర్స్ అయితే అసలు ఆల్ ద కలర్స్ ఉన్నాయండి, బట్ ఎవరు పిక్ చేయకూడదు అనమాట ఫ్లవర్స్ని. చాలా అందంగా అనిపించింది. అది ఫామ్ మొత్తం అట్లానే ఉంది, అంటే ఈ రెస్టారెంట్ స్టోర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం. అండ్ కిందకి వెళ్ళగానే మొత్తం అంతా రెస్టారెంట్ టీమ్ పెట్టారు. అండ్ ఇటువైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ ఉంటాయి, అండ్ రైట్ సైడ్ అయితే రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడే లంచ్ టైం కూడా అయింది. సో మేము లంచ్ చేస్తూ ఉన్నాము. ఈ ఫామ్ మేము లంచ్ చేసే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. జస్ట్ కిందకి చూస్తే ఫామ్ అంతా కనిపిస్తుంది. లైఫ్లో నేను ఫస్ట్ టైం స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. చాలా అంటే చాలా ఫ్రెష్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మేము పర్చేస్ కూడా చేసాము అక్కడ. అండ్ బేబీ ప్లాంట్ స్ట్రాబెర్రీ ఇక్కడ సీడింగ్ చేస్తారంట. దాని తర్వాత ఇక్కడ నుంచి వేరే ఫామ్లకి నారును మొత్తాన్ని తీసుకెళ్ళి నాటుతారంట. ఇది కూడా ఫస్ట్ టైమే నేను చూడటం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవి వచ్చేసి రోసెస్ ప్లాంట్స్. అసలు చాలా అందంగా అనిపించింది అంత పెద్ద రోజ్ ప్లాంట్స్ని చూసి. అలాగే పక్కనే ఇంకా ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాం కొన్ని. అండ్ ఇది కూడా ఇట్లా ఫోటో క్లిక్ చేసుకోవడానికి ఆప్షన్స్ లాగా పెట్టారు. అందరూ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. మేమైతే ఫామ్ మొత్తాన్ని ఒకసారి చూసేసి టైంపాస్ అయితే చేసాం బాగా. అండ్ పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం వాళ్ళు కూడా విజిట్ అవ్వటం. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఒకవైపు వచ్చేసి జామ్ అనమాట, ఫ్రూట్ జాము, జెల్లీస్ ఇట్లాంటివి. ఇక్కడ చూస్తున్న స్టోర్ వచ్చేసి మొత్తం స్ట్రాబెర్రీ జెల్లీస్ దొరుకుతాయి కదా, అవన్నీ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట. అవే అక్కడ చూపిస్తున్నారు. లోపల వీడియో ఆప్షన్ లేదు, అందుకని నేను వీడియో క్లిక్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం స్ట్రాబెర్రీకి సంబంధించి ఆర్ ఫ్రూట్ జామ్స్ ఇవన్నీ కూడా ఇది ఒక వేరే షాప్ అనమాట. ఇక్కడ మంచిగా ఆఫర్స్ ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ చేయొచ్చు మనము. రకరకాలుగా ఉన్నాయి కానీ కాఫీ పౌడర్, చాలా పెద్ద స్టోర్. ఇంకా ఇది ఒక పెద్ద షాపింగ్ ఏరియా అనమాట. అన్నీ చూడొచ్చు. ఇక్కడ చూసారా అసలు చాక్లెట్స్, ఆల్మండ్ చాక్లెట్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. పిస్తా చాక్లెట్ కానీ అన్నీ టేస్ట్ చేసి మనము పర్చేజ్ చేయొచ్చు. ప్రతి కౌంటర్ దగ్గర టేస్టింగ్ అనేది జరుగుతుంది. మేము కూడా కొన్ని టేస్ట్ చేసేసి పర్చేజ్ చేసాము.
చూసారు కదండి, ఇలా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంకా డైరెక్ట్ స్ట్రాబెర్రీ ఫామ్లోకి వెళ్ళామన్నమాట, దగ్గర నుంచి చూద్దాము అనేసి. ఇక్కడ ఫామ్ లోపలికి అలౌడ్ లేదు, కానీ జస్ట్ మనం చూడ్డానికైతే మాత్రం దగ్గర నుంచి చూడొచ్చు. చూసారు కదా, లోపలికి అలౌ చేయట్లేదు, ఎందుకంటే ప్లాంట్స్ ఎక్కడ పాడవుతాయో అనేసి, అందరూ పాడు చేస్తారేమో అనేసి వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. మధ్య మధ్యలో అయితే ఇలా క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్స్ ఇట్లాంటి కొన్ని మొక్కలు వేసారు. స్ట్రాబెర్రీస్కి వచ్చే పెస్ట్ని కంట్రోల్ చేయడం కోసం మేబీ ఆ ప్లాంట్స్ వేశారని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలీదు, మేబీ నా ఆలోచన చెప్తున్నాను మీ అందరికీ. అండ్ మధ్యలో బంతి పూలు కూడా వేశారు, చాలా చాలా పెద్ద పెద్ద బంతి పూలు ఉన్నాయి. అండ్ రోజ్ ప్లాంట్స్ ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి స్ట్రాబెర్రీ ప్లాంట్ని చూడటం అయితే మాత్రం. చూసారు కదా, అసలు చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడా. ఫర్ కిలో వచ్చేసి క్వాలిటీని బేస్ చేసుకొని ఉందండి, 800 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా కొద్దిసేపు ఫామ్లో ఇంకా చూసేసి తర్వాత ఫుడ్ అదంతా తినేసి ఇంకా పిల్లలు కొన్ని పిక్చర్స్ అవి తీసుకుంటూ ఉన్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళు కొద్దిసేపు అయితే ఆడుతూ ఉన్నారు. నేను మా వారు ఇంకా స్ట్రాబెర్రీస్ పర్చేస్ చేద్దామనేసి వచ్చాము. ఆల్ ద ఫ్రూట్స్ అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, వెంటనే పక్కన నుంచి ఫామ్లో తెంపుతున్నారు. స్ట్రాబెర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మహారాష్ట్ర వెళ్తే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అలా కొద్దిసేపు అయితే ఇంకా ఎంజాయ్ చేసి తర్వాత రిటర్న్ పూణేకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇక్కడనే 5:36 అవుతూ ఉన్నింది, కొంచెం లేటే అయ్యింది, నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అలా మా డే అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే రిటర్న్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. అంతే అండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.